మీరు అంటే సెషన్‌లో ఉన్న అందరూ అండి. ఓకే. థాంక్ యూ సో మచ్. సో, ఈరోజు నేను నా పేరు ధనలక్ష్మి. నేను 2019 నుండి మెడిటేషన్ జేస్తున్నాను. సో, ధ్యానం ఈ పదం వినని వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ ఈ పేరు తెలుసు. అయితే మరి ధ్యానం ఎలా చేయాలి? అంటే మనకు కొన్ని ఆసనం యోగా, ధ్యానం ఒకటే అని చాలామంది అనుకుంటారు. యోగా అనేది శరీరానికి సంబంధించింది. ధ్యానం అనేది మనని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేది. సో, మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు ఇడ్లీ తినాలి అనుంటే సరిపోదు. అది చేసుకొని తినడం చేస్తే తినగలను. అలాగే ధ్యానం అనే పేరు తెలిస్తే కాదు. ధ్యానం ఎలా చేయాలో తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ధ్యానం ఎలా చేయాలో నేనిప్పుడు చెప్తాను. గైడ్ చేస్తాను మీకు. మీరు ధ్యానంలో కూర్చోండి. ఓకేనా సార్? డన్ మేడం. సో, డన్. డన్. చేతులు 2 ఇలా కలుపుకోండి. మీ ఒళ్ళో పెట్టుకోండి. కాళ్ళు 2 మీరు ఏమంటారు తెలంగాణ భాషలో సకల ముక్కలమా సంథింగ్ బాసిం పట్ట అని గూడా అంటుంటారు. అలా కూర్చోండి. ఫ్రీగా మీరెంత కంఫర్ట్‌గా కూర్చుంటారో అంత కంఫర్ట్‌గా కూర్చోండి. కళ్ళు 2 మూయండి. ఎలా కూర్చుంటే మీరు ఎక్కువ సేపు కూర్చోగలరో అలా కూర్చోండి. మీరు వీడియోలో ఎలా కనిపించినా పర్లేదు. అదసలు మ్యాటర్ కాదు. మధ్యలో అస్సలు కళ్ళు తిరగకుండా ప్రశాంతంగా, చాలా సాధారణంగా మంచిగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. చేతులు 2 కలపండి. కాళ్ళు 2 క్రాస్ చేయండి. కళ్ళు 2 మూయండి. జస్ట్ నా మాటలు మాత్రమే వినండి. ఇప్పుడు మీలో ఆల్రెడీ సహజంగానే శ్వాస జరుగుతూ ఉంటుంది. ఆ శ్వాసని గమనించండి. ఒక్క 10 నిమిషాలే. ఏ ఆలోచనలు వద్దు. ఒక్క 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. వెన్ను నిటారుగా పెట్టాల్సిన అవసరం లేదు. ఏ ఆసనాలు వద్దు. ఏమి అక్కర్లేదు. హాయిగా ఉండడానికే ధ్యానం. ప్రశాంతంగా కూర్చోడానికి, ప్రశాంతం అవ్వడానికే ధ్యానం. కేవలం మన ప్రమేయం లేకుండానే మనం ఏం చేస్తున్నా, మనలో జరుగుతున్న శ్వాసని గమనించండి.
ఎన్నో ఆలోచనలొస్తుంటాయి. వాటిని పట్టించుకోవద్దు. మళ్ళా మళ్ళా మీ శ్వాస దగ్గరికొచ్చినట్లయితే అవి మెల్లగా ఆగిపోతాయి. ఇంకొక 5 నిమిషాలు. కేవలం శ్వాస మీద ధ్యాస. ఈ కాసేపే రోజంతా పనులు చేస్తూనే ఉంటాం. ఎంతో హాయిగా అనిపిస్తుంటుంది ధ్యానం చేస్తున్నప్పుడు. కేవలం సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించండి. లాస్ట్ 1 మినిట్. కేవలం శ్వాసని గమనించండి.
మనం బ్రతికున్నామంటే కారణం శ్వాసే. అది లేదంటే మనం లేమని అర్థం. మరి అలాంటి శ్వాసని గమనించినప్పుడు మనం కంప్లీట్‌గా తెలుసుకోవచ్చు. కొన్ని సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మీ అరచేతులను మీ కళ్ళపై ఉంచండి. స్లోగా రబ్ చేయకండి ఎవరు. డైరెక్ట్ కళ్ళపై ఉంచండి అంతే. స్లోగా కళ్ళు తెరవాలి. వెంటనే తెరవద్దు. మీ అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. స్లోగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నాకు ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి ధ్యానం నేర్పించినందుకు. సో, ధ్యానం ఈరోజే చేయడం ఫస్ట్ టైమ్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్. సో, చిరంజీవి గారైతే ఒక విషయం మీ అందరికి ఒక విషయాన్ని కన్వే చేయమని, ఒక టాపిక్ లాగా చెప్పమని చెప్పి నాతో మాట్లాడారు. అసలు ఫస్ట్ ధ్యానం గురించి చెప్పిన తర్వాత మాత్రమే అవన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి ధ్యానం ఎందుకు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎక్కడ చేయాలి? అనేది తెలుసుకుందాము. లాస్ట్‌లో ఒక చిన్న స్టోరీ గూడా చెప్పుకుందాము. మనకు మంచి మోటివేషన్‌గా అసలు మనం నిజంగా చేయాల్సింది చేస్తే రావాల్సింది ఎలా వస్తుంది అనేది ఈ ఈ సెషన్‌లో తెలుసుకుందాము. సో, మనకి అందరికీ తెలుసు పతంజలి మహర్షి అని. అలాగే మనకి 112 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. కానీ అందులో శ్వాస మీద ధ్యాస ఇప్పుడు మనం చేసిన ధ్యానం ఏంటంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అన్నమాట. ఎందుకు శ్వాస మీద ధ్యాస ధ్యానమే మనం చేయాలి అంటే, ఈ 112 రకాల ధ్యానాలన్నీ కూడా ఫర్ సపోజ్ త్రటక ధ్యానం అని ఉంటుంది. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ బొట్టు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా! మీ అందరికి వినిపిస్తుందా అండి క్లియర్‌గా? ఓకే మేడం. క్లియర్ మేడం. ఓకే. ఇక్కడ ఒక బిందువును ఊహించుకోండి. ఇక్కడ ఒక బిందువుపై మనసు కేంద్రీకరించి దాన్ని చూస్తూ ఉండండి అని చెప్పి ధ్యానం చేయమంటారు. అసలు ధ్యానం అంటే ఏంటి? మనం ప్రశాంతంగా అవ్వడం కోసం ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం. కానీ ఇక్కడేం జరుగుతుంది త్రటక ధ్యానంలో ఆల్రెడీ ఇక్కడ ఊహించుకోండి అంటున్నారు. ఊహ అంటే ఏంది? మళ్ళీ మనం ఒక పని చేస్తున్నాం. మళ్ళీ కేంద్రీకరించాలి. ఒక ఆర్చరీ వేసే వ్యక్తి ఉంటారు. అంటే ఏమంటారు? బాణం వేస్తుంటారు. ఒక టార్గెట్ పెట్టుకొని దాని వైపు ఖచ్చితంగా ఆ మధ్యలోనే పడేలాగా బాణం వేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళెంత కాన్సంట్రేషన్ జేయాలి అంటే, వాళ్ళ మైండ్, వాళ్ళ బాడీ, వాళ్ళ ప్రెజెంట్ ఆఫ్ మూవ్‌మెంట్ అనేది ఎంత తీక్షణంగా ఉండాలి. వాళ్ళు ఆ సిట్యుయేషన్ నుంచి కొంచెం పక్కకు తప్పినా వాళ్ళనుకున్న రీచ్ ఆహ్, ఆహ్, రీచ్ వాళ్ళనుకున్న గోల్‌ని రీచ్ అవ్వలేరు. అంటే కాన్సంట్రేషన్ అంటేనే ఎక్కువగా మైండ్ పని జేయడం. మనం ఇప్పుడేం జేస్తున్నాం, త్రటక ధ్యానంలో గూడా ఇక్కడ కాన్సంట్రేట్ చేస్తున్నాం. అంటే మన మైండ్‌ని ఎటూ తప్పకుండా మనం చాలా జాగ్రత్త పడుతూ ఉన్నాం. అంటే మళ్ళీ అదొక పనే గదా! ధ్యానం అంటే ఖాళీగా ఉండడం. పని గాదు. అదే శ్వాస అనుకోండి. శ్వాసని మనం గమనించినా, గమనించకపోయినా మనం పుట్టి ఇక్కడున్న 37 మెంబర్స్‌లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో పుట్టారు. అప్పటినుంచి ఈరోజు ఈ క్షణంకి గూడా మన శ్వాస జరుగుతుంది. కానీ మనపై ఆ శ్వాస మనకు తెలియకుండానే జరుగుతుంది. మనం గమనించినా, గమనించకపోయినా. కాన్సంట్రేషన్ చేసినా, చేయకపోయినా. మనము ఏం చేస్తున్నా, చేయకపోయినా, మనం నిద్రపోయినా, ఇంకా అంత చెప్పాలంటే కోమాలో కూడా ఉన్నప్పటికీ కూడా ఆ శ్వాస జరుగుతూనే ఉంటుంది. అంత సహజంగా జరుగుతుంది. మిగిలిన అన్ని ధ్యానాల్లో గూడా మనం ఇంకొక పని చేస్తూ ఉంటాం. సో, అందుకే సహజమైన శ్వాసని గమనించడమే అన్నిటికంటే మనం ప్రశాంతమయ్యేలా, మన శరీరం కాస్త విశ్రాంతి తీసుకునేలాగా, ఇంకా ఎన్నో ఉపయోగాలుంటాయి. అవన్నీ మనకి శ్వాస మీద ధ్యాస ధ్యానంలో జరుగుతుంటాయన్నమాట.
అన్నిటికంటే ఫస్ట్ మన శరీరము మనం ఈ మరి ఈ 10 ఏళ్లలో ఈ ఫోను, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మైండ్‌కి కొంచెం కూడా రెస్ట్ లేదు. ఒక ఫోన్‌ని మనం ఒక గంట వాడిన తర్వాత ఏమైద్ది? వేడెక్కుతది. అబ్బా! ఫోన్ బాగా వేడెక్కింది అని పక్కన పెడతాం. అలాగే ఏసీ వేస్తాం మనం మన ఇంట్లో. కాసేపటికి అబ్బో! ఏసీ చాలా సేపటి నుంచి ఆడుతుంది. కాసేపు ఆఫ్ చేద్దాం. ఎందుకంటే కాలిపోద్దేమో అనుకుంటూ. టీవీ విషయంలో అంతే. ఒక గ్యాస్ స్టవ్‌ని కూడా మరీ బాగా వేడెక్కితే మనకు కొంచెం ఎందుకైనా మంచిది కాసేపు ఆఫ్ చేద్దాం అని అనుకుంటూ ఉంటాం. ఏది ఎక్కువగా వాడినా ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్ వేసుకొని దాన్ని ఎక్కువ కాలం వాడిన తర్వాత దానికంటూ ఒక టైమొస్తది. అది పాడైద్ది. ఇంకొకటి కొనుక్కుంటాం మనం. అలా మనిషి సృష్టించిన ప్రతిదానికి ఒక లైఫ్ టైమ్ ఉంది. కానీ మనం పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు మైండ్‌కి ఒక్కటంటే ఒక్క క్షణం గూడా రెస్ట్ లేదు. మరదెలా పనిచేస్తది? మన మైండ్ నిండా ఎన్నో భయాలు, ఎంతో ఇన్‌సెక్యూరిటీ, ఎన్నో గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్ రీచ్ అవ్వాలన్న తపన, తొందర, కంగారు, భయము ఎన్నో ఉన్నాయి. ఒక్క క్షణం గూడా రెస్ట్ ఇవ్వలేదు. మరి ఎవరిస్తారు? ఎలా అయితే టీవీ కాసేపు రెస్ట్ ఇస్తేనే మళ్ళీ బాగా పనిచేస్తదో, ఎలా అయితే ఫోన్‌ను కాసేపు చల్లబరిచిన తర్వాత మళ్ళీ యూజబుల్‌గా ఉంటుందో, ఎలా అయితే బ్యాగ్ కూడా మనం ఏం చేస్తాం కాసేపు బరువు మోసాక పక్కన పెడతాం. మన భుజాలు నొప్పొస్తాయని. అంటే మరి మన మైండ్‌కి మనం రెస్ట్ ఇస్తున్నామా అంటే ఇవ్వట్ల. ఎప్పటినుంచి? మనకు ఊహ తెలిసినప్పటి నుంచి. సో, అలా రెస్ట్ తీసుకునే విధానమే ధ్యానం. ధ్యానం అంటే ఏదో ఏదో కోసం గాదు. ఫస్ట్ అసలు మనకు రెస్ట్. అందుకే ధ్యానం జేస్తే ప్రశాంతంగా ఉంది, నాకు విశ్రాంతిగా ఉందని అది మొదటి యూజ్ అనమాట. కాబట్టి మనకి మనం రెస్ట్ తీసుకునే విధానం ధ్యానము. ఓకే. ఇది నేను మీకు చెప్పాలనుకున్నా. నెక్స్ట్ ఎవరు చేయాలి అంటే శ్వాస ఎవరెవరికుందండి? మనిషి అన్న ప్రతి ఒక్కరికి శ్వాస ఉంది. కాబట్టి అందరూ ధ్యానం జేయాలి. 5 సంవత్సరాల నుంచి. అంతకుముందు పిల్లలకి అంతగా మైండ్‌ని వాడరు కాబట్టి, వాళ్ళకంత మైండ్ పూర్తిగా వికసించి ఉండదు కాబట్టి, వాళ్ళు చెయ్యకపోయినా ఓకే. కానీ, ఆ తర్వాత నుండి ప్రతి ఒక్కరు చేయాలి. శ్వాస ఉన్నంత వరకు. శ్వాస ఎప్పటి వరకుంటది? చనిపోయే క్షణం ముందు వరకుంటది. అంటే అప్పటి వరకు అందరూ శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు ధ్యానం జేయాలి. ఎంతసేపు జేయాలి? మన వయసు ఎన్ని సంవత్సరాలో అన్ని నిమిషాలు జేయాలి. ఎక్కడ చేయాలి? ఎక్కడైనా పర్లేదు. మనకి కూర్చోడానికి వీలుగా కంఫర్ట్‌గా ఉండి ఎలా అయినా కూర్చోవచ్చండి. కింద కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు, గోడకి ఆనుకొని కూర్చోవచ్చు. ఎలా అయినా కూర్చోవచ్చు. మనం కూర్చునే విధానం కంఫర్ట్‌గా ఉందా అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. కూర్చొని ఇలా నిటారుగా పెట్టుకొని హ్మ్. కాసేపుంటే మన ధ్యాస ఎక్కడికెళ్తుంది? అబ్బా! వెన్ను నొప్పొస్తుంది. ఎప్పుడు ఫ్రీ అవుతున్నాం? ఎప్పుడు ఫ్రీ అవుతున్నాం? అని మన ధ్యాస మొత్తం మన వెన్నెముక ఎప్పుడు ఫ్రీ చేసుకుంటామా అనే ఉంది. ఇంక శ్వాస మీద ఎక్కడుంది? కాబట్టి అవన్నీ కాదు. ఎంత ఫ్రీగా వీలైతే అంత ఫ్రీగా కూర్చొని, కంఫర్ట్‌గా కూర్చొని ధ్యానం చేయాలి. ఒకవేళ మన వయసు సపోజ్ 45 సంవత్సరాలైతే 45 నిమిషాలు టైం లేదు కాబట్టి అసలే చేయకుండా ఉంటాను అనేదేం లేదు. 5 నిమిషాలు దొరికితే 5 నిమిషాలే. చాలు. ఒక్క నిమిషం దొరికితే ఒక్క నిమిషం గూడా. మనం ఒక నిమిషం ఇన్నాళ్ళు అసలు రెస్ట్ ఇవ్వాలి మన మైండ్‌కనే తెలీదు. ఈరోజు తెలిసింది గదా! సో, ఒక్క సెకనే అయినా పర్లా. జస్ట్ ఇలా కళ్ళు మూసుకొని తెరిస్తే ఎంత హాయిగుంటుందో. సో, అలా ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం టైం దొరికితే, ఒక నిమిషం వెంటనే ధ్యానం చేద్దాం. మన ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయిందనుకుందాం. అస్సలు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి స్పేస్ దొరకట్లే. ఒక గంటయితే మనకి ఛార్జ్ ఫుల్ అయ్యిద్దనుకుందాం. కానీ అనుకోకుండా మనకు ఒక్క నిమిషం ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం వచ్చింది. అస్సలెక్కడ దొరకలే మనకి. ఏదో బస్ స్టాండ్‌లో ఉన్నాం, ఊర్లో ఉన్నాం. కానీ మనం ఏం చేస్తాం, ఆ ఒక్క నిమిషం ఛార్జింగ్‌లోనే యూజ్ చేసుకుంటాం గదా! సో, మన ఛార్జింగ్ మనకెంత ఇంపార్టెంటో, ఈ ఛార్జింగ్ గూడా మనకంతే ఇంపార్టెంట్ ఇక నుంచి. సో, మనము ఇక నుంచి ఒక్క నిమిషం టైం దొరికినా ధ్యానం చేద్దాం. ఓకే. ఇది ధ్యానం గురించి నేను జెప్పాలనుకున్నా. ఇప్పుడు విజువలైజేషన్ అని, లా ఆఫ్ అట్రాక్షన్ అని సార్ చెప్పమన్నారు. సో, సార్ ఇందాక చెప్పారు గదా! ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. 10,000 సబ్‌స్క్రైబర్స్ అని. ఉంది. అందులో ఒక వీడియో ఉంటదండి. సీక్రెట్ బుక్ గురించి నేను జేసింది. ఆ బుక్‌లో ఆ బుక్ గురించి చాలా పెద్ద వీడియో చేశాను నేను. కానీ అసలైన సీక్రెట్ ఏంది మరి అంటే, మీరు ఆమె ఏం చెప్తది ఆ సీక్రెట్‌లో ఆ విజువలైజేషన్ చేయండి, అఫర్మేషన్ చేయండి అని చెప్తారు గదా! మరి అఫర్మేషన్స్ ఈ భూమి మీదున్న ఆ బుక్ తెలిసిన ప్రతి ఒక్కరు జేశారు. విజువలైజేషన్ అందరూ జేశారు. ఆహ్, రాసుకున్నారు ప్రతి ఒక్కరు. అందరూ సక్సెస్ అయ్యారా? అంటే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే
చేయాల్సింది సరిగ్గా చేయలేదు కాబట్టి, రావాల్సింది సరిగ్గా రాలేదు. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం మనం. పూర్వకాలంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి విశ్వద అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని విపరీతంగా మన భాషలో చెప్పాలంటే పిచ్చిగా ప్రేమిస్తాడనమాట. హ్మ్. ఎంత అంటే 24 గంటల సమయంలో ఆమె గురించి ఆలోచించడానికి, ఆమెతో సమయం గడపడానికే టైం సరిపోనంత ప్రేమించేసాడు ఆమెని. అయితే ఆమెకు మాత్రం ఈయన కంటే ఎక్కువగా ఆమెకు బంగారం అంటే చాలా ఇష్టం. ఆయన ఒక ప్లాన్ ఏసాడు. ఈమెకు బంగారం ఇస్తే సరిపోతుంది గదా! ఈమెను పెళ్లి జేసుకోవడానికి. నాకది చాలు. ఎలా అయినా జేసి ఈమెకు బంగారం ఇస్తే ఈమె నన్ను పెళ్లి జేసుకుంటదని అనుకున్నాడు. కానీ ఈయన ఈమెను ప్రేమించడానికే టైం సరిపోవట్లేదు. ఇంక బంగారం ఎక్కడి నుంచి తెస్తాడు? మామూలుగా ఫుడ్ తేడానికే మనం ఎంతో కష్టపడతాం. మరి బంగారం తేవాలంటే? సో, ఆయనకు టైం సరిపోకపోయేది. తనకొక ఫ్రెండ్ ఉండేవాడు అభిరామ్ అని. ఆయన ఈయన బాధను జూసి ఎన్నో సంవత్సరాలు ఇట్లా గడుస్తుంటే ఎన్నాళ్ళని ఇలా ఉంటాడు. మన ఫ్రెండ్‌కి బాధపడితే మనం చూడలేం గదా! ఎళ్లి నీకొక ఐడియా చెప్తాను. మన పురాతన గ్రంథాల్లో ఈ ఇనుము, ఇనుముని బంగారంగా మార్చే కళ ఒకటుందట. అది మనం ఆ గ్రంథాలు గనక మనం బాగా చదివినట్లయితే, ఆ ఇనుము మొత్తాన్ని ఒక కిలో, కిలో ఇనుముని గనక మనం ఆ గ్రంథాలు చదివినట్లయితే, ఆ సీక్రెట్‌ని తెలుసుకొని మనం మార్చేద్దాము ఇనుముని బంగారంగా అంటాడు. అబ్బా! ఇది కదా మనంగా వెతుకుతుందని చెప్పి ఇద్దరెళ్తారు. ఎళ్ళిన తర్వాత అక్కడేముంటదంటే, ఆ గ్రంథాలు తిరిగేస్తే అక్కడున్న విషయాల్ని చదివి అది కూడా కొంచెం కోడ్ లాంగ్వేజ్‌లో ఉంటాయి. పెద్ద మరి ఇనుముని బంగారంగా మార్చడం అంటే అందరూ చదువుకుంటారు, అందరూ మార్చేస్తారు. అది గాదు. ఆ కోడ్ లాంగ్వేజ్‌ని చదవగలిగే వ్యక్తికే ఆ సామర్థ్యం వస్తది కదా! సో, కొంచెం కోడ్ లాంగ్వేజ్‌లో ఉన్న ఆ కోడ్‌ని డీకోడింగ్ చేసి ఎంతో కష్టపడినప్పుడు ఆ ఇనుముని ఉడికించాలని, రసాయనాల మార్పుకి గురి చేయాలని, వేడి చేయాలని, కొంత ఈ డిగ్రీల వరకు వేడి చేయాలని, ఇంకొంత చల్లబరచాలని రకరకాల టెక్నిక్‌లుంటాయి. వాళ్ళు కొన్ని నెలలు, సంవత్సరాలు వేడి చేస్తూనే ఉంటారు. రసాయనాలకు గురి చేస్తుంటారు, ఉడకబెడుతుంటారు, చల్లారుస్తుంటారు, ఎన్నో చేస్తుంటారు. చేసిన తర్వాత లాస్ట్‌కి ఒక రోజు ఇంకేమైద్దంటే ఇనుము బంగారంగా మారుతది. కానీ ఏ ఇనుము అంటే ఈ విశ్వదాన్ని విశ్వదాన్ని ప్రేమించిన వ్యక్తి ఉన్నాడు గదా! ఆయన మనసే ఒక ఇనుము. ఆయన మనసు ఇప్పుడెలా అయిద్ది పూర్తిగా శాంతమైపోద్ది. ప్రశాంతమైపోద్ది. అప్పుడు ఆయన ఏది కోరుకుంటే అదొస్తది. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటుడు? విశ్వదాన్ని కోరుకుంటుడు. లేకుంటే బంగారాన్ని కోరుకుంటుడు. అంటే నువ్వు ఏది కోరుకుంటే అది అవ్వాలంటే ఈయన ఎంత తపన పడిండు? ఎంత పని జేశాడు? ఎన్ని సంవత్సరాలు పని జేశాడు? ఇనుముని బంగారంగా మార్చే కళ అంటే ప్రత్యేకంగా బంగారం ఏం గాదు. మనం ఉన్న స్థితే బంగారమైన స్థితి అన్నమాట. మనం మారాల్సిన స్థితి అది. మనలో లోయర్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ హయ్యర్ ఎమోషన్స్ అవ్వాలి. ఈయన ఆమె దక్కించుకోవడం అనేది ఒక లోయర్ ఎమోషన్. ఒక మనిషిని స్వాధీనం జేసుకోవాలి అని జెప్పి ఒక ఆలోచన. కానీ ఈరోజు ఏం దెలుసుకుండు మనిషిని స్వాధీనం జేసుకోవడం గాదు. జస్ట్ ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి అనే కొత్త కళను దెలుసుకున్నాడు జూడండి. అదే ఒక బంగారం అన్నమాట. అప్పుడు ఆ వ్యక్తి ఎవరో గాదు. మనందరికి తెలిసిన 'యోగి వేమన.' ఆ వ్యక్తి ఏమైతడు ఆ కథలో ఉంటుంది. పని పాట లేని పోకిరి అంటారుగా. అలాంటి ఒక పోకిరి ఒక యోగి అయిపోతాడు. ఆయనేం చేస్తాడు ఇనుముని మారుస్తూ ఏ చర్యకు లోనైద్దేమో, ఏ క్షణం బంగారంగా మారుతదని గతంలోకి, భవిష్యత్తులోకెళ్ళల. ప్రతి క్షణము ఈ క్షణంలో ఉన్నాడు. ఈ క్షణంలో మనకేముంది శ్వాస ఉంది. శ్వాసనే గమనించాల్సిన అవసరంలా. ఈ క్షణంలో ఏదున్నా, ఏ పని చేస్తున్నా దాన్ని గమనించినట్లయితే అదే ధ్యానం. ఈయనేం చేశాడు సంవత్సరాలు ఈ క్షణంలోకొచ్చాడు. ఏ క్షణం ఏం జరుగుతదో, ఏ మార్పు జరుగుతదో, నేను కోరుకుంది జరుగుతదేమోనని ఒక ప్రెజెంట్ మూమెంట్‌లోకి రావడం సంవత్సరాలు కావడం వల్ల ఆయన ఒక యోగీశ్వరుడయ్యాడు. ప్రత్యేకంగా ఆయనకేం బంగారం అక్కర్లేదు. ప్రత్యేకంగా ఇంకొకరి ప్రేమ అక్కర్లేదు. ఆయనే ప్రేమైపోయాడు. సో, అలా ఆ వ్యక్తి ఎవరు అంటే యోగి వేమన. ఆమె పేరు విశ్వద. ఆ వేమన పద్యాలు రచించి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు అభిరామ్. ఆళ్ళిద్దరి పేరు మీదే విశ్వదాభిరామ వినురవేమ అనే ఒక మకుటం అంటారు దాన్ని. ఆయన ఎన్నో పద్యాలు రాసాడు. ఆయన యోగి అయ్యాడు. సో, మనం గూడా అలాగే ఈరోజు ఏదైనా సాధించాలంటే అందుకు అసలు నిజంగా మనకు తపనుందా? అది బిజినెస్ అవ్వండి, జాబ్ అవ్వండి, లైఫ్ అవ్వండి, ఏదైనా అవ్వనండి. నిజంగా మనం చేయాల్సిన పని చేస్తున్నామా? ఎంత పని చేస్తున్నాం? ఇంకొకరితో కంపేర్ చేసుకొని వాళ్ళలా నేనవ్వాలి అని కంపేర్ చేసుకొని అవుతున్నామే తప్ప నిజంగా మనలో తపనుందా? ఒక వ్యక్తి టీచర్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నారంటే, ఇంకొకరు టీచర్ అయ్యారు కాబట్టి, అందులో సాలరీ ఎక్కువ కాబట్టి, నేను టీచర్ అవుతా అనుకుంటే అదేం రాదు. అఫర్మేషన్ రాసినంత మాత్రాన రాదు.
నువ్వు నిజంగా టీచర్ అయ్యి ఒక 10 మంది పిల్లలకి నేను మారుస్తాను. హ్మ్. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుందని ఒక ఒక చిన్న లైన్ చదివి నీలో ప్రేరణ కలిగి దాంతో నువ్వు నిజంగా తపనతో టీచర్ జాబ్‌కి ప్రయత్నిస్తే ఉంటది. యద్భావం తద్భవతి. నీ మనసులో నిజంగా ఉంటే వితౌట్ ఎనీ ప్రయత్నం నీకొస్తది. చెయ్యాల్సింది జేస్తే వస్తది. సబ్జెక్ట్‌లో ఉన్న కాన్సెప్ట్‌ని చదువుకుంటే బిట్లు ఎలా వచ్చినా, కాన్సెప్ట్ ఎలా ఉన్నా, అది ఎంత కష్టమైనా ఆటోమేటిక్‌గా ఆ క్షణం నీలో తపనుంది కదా! పైన దేవుడంటారు గదా! ఆ దేవుడు రప్పిస్తాడు. ఏదో సామెతుంటది. కాగల కార్యం గంధర్వులే నెరవేర్చుగాక. నువ్వు చదివినవా, కష్టపడినవా, నువ్వు రూరల్ బ్యాక్‌గ్రౌండా, తెలుగు మీడియమా, అదా, ఇదా నథింగ్. నిజంగా తపనుంటే అది వస్తది. చేయాల్సిన పని జేయాలి. మనలో తపనుండాలి. మనకే మనం మోటివేషన్ అవ్వాలి. ఇంకొకరు ఎంతసేపు మనకి మోటివేషన్ ఇస్తారు? వాళ్ళుంటారు. వాళ్ళెళ్ళిపోతారు. తర్వాత ఇంకెవరు మోటివేట్ చేస్తారు? ప్రతిరోజు మనమేమి ఫోను తీసి మోటివేషన్ ఎంతని? లేదు. మనకి మనమే మోటివేషన్ అవ్వాలి. ఎప్పుడవ్వాలి అంటే, ఎప్పుడవుతామంటే నిజమైన తపన మనలో ఉన్నప్పుడు. అంతేగాని సీక్రెట్ బుక్ చదవగానే, విజువలైజ్ చేయాలి అంటే ఒక్కసారి ఊహించుకోండి. ఈ క్షణం మీరు కోటీశ్వరుడి సంగతి పక్కన, ఈ క్షణం మీ అకౌంట్‌లో 50,000 ఉన్నట్లు ఊహించుకున్నంటే అసలు రాదు మనకి. ఎందుకంటే మన మైండే ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే, ఇంతకుముందు 10,000 లేవు నీ అకౌంట్‌లో. 50,000 ఎలా వస్తాయని ఫస్ట్ నెగెటివ్ థాట్స్ మనకే వస్తాయి. సో, అలా నెగెటివ్ థాట్స్ రాకుండా మనకు మనమే మన మోటివేషన్ కోల్పోకుండా ఉండాలంటే, భవిష్యత్తులో ఏం జరుగుతదో అన్న భయం అనేది లేకుండా, గతంలో మనకు డబ్బు లేవు కదా! అన్న ఇన్ఫీరియారిటీ ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఫస్ట్ ప్రెజెంట్ మూమెంట్‌కి రావాలి మనం. ఈ క్షణంలో ఉండాలి. తపన మనలో ఉండి, ఆ పని కోసం పని జేస్తూ ఉండాలి. ఈ క్షణంలో ఇప్పుడు మనం జేస్తున్న పనిని బట్టే భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఈ క్షణం మనం ఏం జేస్తున్నాం? మంచిగా ప్రిపేర్ అవుతున్నాం మనం జాబ్‌కి. మనం చేస్తున్న జాబ్‌లో ఇక్కడ సాలరీ కోసం మాత్రమే పనిజేయడం గాదు. మన కంపెనీ డెవలప్‌మెంట్ అనేది లేకుంటే మన యొక్క డెవలప్‌మెంట్, మన స్కిల్ డెవలప్‌మెంట్ పైన మనకి ఫోకస్ ఉంటే, మన స్కిల్ డెవలప్‌మెంట్ అయితే ఆటోమేటిక్‌గా ఏంటి మన స్కిల్స్ ఇంకొక మంచి కంపెనీలో గూడా జాబ్ రావచ్చు. చేయాల్సింది జేస్తే రావాల్సిందొస్తది. అంతేగాని ఎంతసేపు సాలరీ రా, రా, రా అని అఫర్మేషన్ 50,000, 70,000, 80,000 అని రాస్తే గాదు. వస్తది. దాని వెనక గూడా ఒక టెక్నిక్ ఉంది. కానీ అది మాత్రమే ఒక టెక్నిక్ అవ్వదు. ఏబీసీ పిల్లలకి బోర్డ్ పైన అని చదివిస్తుంటారు పొద్దుందాకా. ఫస్ట్ క్లాస్ కంటే ముందు 1 ఇయర్ ఊరికే స్కూల్ వెళ్ళేవాళ్ళు అప్పట్లో మా చిన్నప్పుడు. అప్పుడు ఏ సర్టిఫికేట్‌లు ఇలాంటియేమి ఉండని కాలంలో ఊరికే చదివిస్తారు. ఎందుకు చదివిస్తారో తెలీదు. బోర్డ్ మీద రాస్తారు. పలక మీద పదే పదే ఆళ్ళు దిద్దుతూ ఉంటారు. ఇప్పుడు మనం రాస్తున్న అఫర్మేషన్ వెనక టెక్నిక్ గూడా అదే. రాయగా మన మైండ్‌లోకెళ్తుంది. కానీ మన మైండ్‌లో అదెళ్ళాలి అంటే ఆల్రెడీ ఎన్నో నెగెటివ్ థాట్స్ చెత్త ఆల్రెడీ చాలా ఉంది. కొత్తది నిండాలి. ఇప్పుడు నీకు 10,000 సాధ్యం గాదు, 10,000 సాధ్యం గాదు, గవర్నమెంట్ జాబ్ సాధ్యం గాదు, ప్రైవేట్‌లో ఉన్నా ఎప్పుడు పోద్దో తెలీదని ఒక చెత్త డస్ట్‌బిన్ నిండా ఉంది ఇక్కడ. ఇది ఒక డస్ట్‌బిన్ అయితే దాని నిండా చెత్తే ఉంది. కానీ కొత్తది నింపాలంటే పాతగా ఉన్న ఆ చెత్తని తీసేయాలి గదా! సో, ఆ చెత్తని తీసే విధానమే ధ్యానం. ఈ క్షణంలోకి తీసుకొస్తది. సో, అందరూ ధ్యానం జేయాలి. చెత్తని తీసివేయాలి. కొత్తది అఫర్మేషన్ అది ఆ అఫర్మేషన్ ఏదైనా సరే. నేను హ్మ్. ఫ్రాన్స్ ఎళ్ళాలి. ఒక కొత్తది. ఎప్పుడు మన ఊర్లోనే ఉంటామా? కొత్తగా లేదా నేనొక కొత్త బుక్ చదవాలి. లేదా నేను నా జాబ్‌లో హైక్ రావాలి. లేదా నేను వేరే పెద్ద కంపెనీలో బెంగుళూరులో లేకుంటే ముంబైలో జాబ్ తెచ్చుకోవాలి. ఇయన్నీ కొత్తయి. ఇవి రావాలి అంటే ఏం జేయాలి? పాతది తీసేయాలి. ఎలా తీసేస్తాం? ఖాళీ చేయాలి. కొంచెం కొంచెంగా ఒక్కసారి మొత్తాన్ని పడేయలేం గదా! కొంచెం కొంచెం తీస్తాం మనం. కవర్లు, పొడి చెత్త, తడి చెత్త ఒక్కొక్కటి తీసి బయట పడేస్తూ ఉంటాం. మరి ఆళ్ళు ఎలా తీయాలి అంటే, ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంటది? మెల్లగా శ్వాసని గమనించడం వల్ల మనం కూల్ అవుతూ ఉంటాము. చెత్త పోతూ ఉంటుంది. ఒక గుర్రం ఉరుకుతూ ఉంటుంది. వెనక దుమ్ము ఆలోచనలొస్తుంటాయండి. ఇదేది వన్ డే ఇన్‌స్టంట్ రిజల్ట్ ఎప్పుడు గూడా ఇన్‌స్టంట్‌గానే పోతుంది. స్లో అండ్ స్టడీ. ఇక్కడ అందరికి కుందేలు, తాబేలు కథ తెలుసు. బాగా ఉరుకుతది. రిజల్ట్ ఒస్తది. కానీ తాబేలు అలా గాదు. ఈ ధ్యానం గూడా అంతే. మెల్లగా స్లో అండ్ స్టడీగానే ఈ రేస్ అనేది ఉన్నప్పటికీ రిజల్ట్ గ్యారంటీ. అందులో మాత్రం డౌట్ లేదు. సో, మనం కూడా తాబేలా, నత్త అయినా
పర్వాలేదు. కానీ మనం ధ్యానం చేసినప్పుడు ఈ చెత్త అనేది రిమూవ్ అవుతుంది. ఎలా రిమూవ్ అవుతుంది ఇదో మాటల్లో కాదు. ఇది ప్యూర్ సైన్స్ అన్నమాట. సో, ఈ సైన్స్‌ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ నా మాట నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరి మాట నమ్మాల్సిన అవసరం లేదు. మీ అందరూ ఇప్పుడు ధ్యానం చేశారు. కొంచెం ఒక్క క్షణమైనా ప్రశాంతంగా అనిపిచ్చుంటది. సో, ఆ క్షణాలు పెరిగిన కొద్దీ మన లైఫ్‌లో మనం కోరుకున్న ప్రతీదీ జరుగుతుంది. అఫర్మేషన్ రాస్తే రాదు అని అన్నానని డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ బ్లఫింగ్ జేయడానికి ఐయామ్ నాట్ హియర్ అన్నమాట. సో, అఫర్మేషన్ వెనక ఖచ్చితంగా 100% ప్యూర్ సైన్స్ ఉంది. కానీ ఎప్పుడు అంటే పాత చెత్తను తీసేసినప్పుడే. పాతది తీయకుండా ఆహ్, ఏదో అంటారు గదా! వచ్చేస్తుంది, వచ్చేస్తుంది ఎక్కడి నుంచొస్తది? వచ్చిందాన్ని పెట్టడానికి ప్లేసే లేదు గదా! ఒక రూమ్‌లో పాత ఫర్నిచర్‌ని తీస్తేనే కొత్త ఫర్నిచర్‌ని పెట్టగలము. ఆ పాత పోవాలంటే, కొత్తది రావాలంటే ధ్యానమే శరణ్యం. కాబట్టి ధ్యానం జేయాలి. సో, మన నెక్స్ట్ సెషన్స్‌లో నిజంగా అఫర్మేషన్ వెనకున్న సైన్స్ ఏంటి? విజువలైజేషన్ ఎలా చేయాలి? ద కరెక్ట్ వే ఆఫ్ విజువలైజేషన్. పవర్ ఆఫ్ అవర్ సబ్‌కాన్షియస్ మైండ్, మైండ్ ప్రోగ్రామింగ్, రీప్రోగ్రామింగ్, సంకల్ప శక్తి ఇయన్నీ గూడా సంకల్ప శక్తిలో భాగమే. ఈ ధ్యానంకి, సంకల్ప శక్తికి ఏంటి రిలేషన్? అసలు నిజమేనా ఇదంతా? మీకు నచ్చితే గనక నెక్స్ట్ వీక్స్‌లో చెప్తాను. సో, థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. అసలు కొత్త విషయాన్ని అద్భుతంగా నేర్చుకున్నానండి. నిజంగా చాలా మంది లైఫ్‌లో మనము ప్రతి మీటింగ్‌లో చాలా సార్లు విజయరాజ్ సార్ మార్నింగ్ 5:00 స్టార్ట్ చేసి 5:30 వరకు ఇదే సంకల్ప ధ్యానం చేపిస్తారు. 1 ఇయర్ 1,00,000 1 కార్ 1 ఫారెన్ ట్రిప్, 1 ఇయర్ 1,00,000 1 కార్ 1 ఫారెన్ ట్రిప్ అంటారు. బట్ అది చాలా మందికి రాదు. ఇదే కాదు లైఫ్‌లో ఏదైనా సరే. మొన్న మీటింగ్‌లో కూడా చెప్పినారు. అదృష్ట లక్ష్మి కంటే దరిద్ర లక్ష్మి చాలా పవర్‌ఫుల్ అంట. ఎందుకంటే